వెల్కమ్ టు మెగా 9. తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. రీసెంట్ గా జరిగిన బీసీ సభలో మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కులగణన నివేదికను కాల్చడంతో పాటు ఓ వర్గంపై మల్లన్న చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి అతన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కులగణన నివేదికను కాల్చడంతో పాటు పలు వర్గాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై కాంగ్రెస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా గత నెల 6న కాంగ్రెస్ క్రమశిక్షణ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమాలు పాటించాల్సిందే అని గుర్తు చేసింది. ప్రభుత్వ కీలక విషయాలను పబ్లిక్ గా మాట్లాడటం, అలాగే పలు వర్గాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను పార్టీ సీరియస్ గా తీసుకుందని తెలిపింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరింది. అయితే పార్టీ షోకాజ్ నోటీసులను తీన్మార్ మల్లన్న లైట్ గా తీసుకున్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ ముందు కులమతాల ప్రస్తావన అస్సలు ఉండదన్నారు. మల్లన్నకు పార్టీ అన్ని విధాలుగా సహకరించిందని, ఆయన పార్టీ లైన్ దాటారన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇదో హెచ్చరిక అని, భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించబోమని సంకేతాలిచ్చారని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.